ఇదొక పెద్ద సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. వాళ్ళ ఆకలిని తీర్చాలని ఒక సైన్యమే వచ్చింది. ఆ ప్రజల ఆకలిని తీర్చడానికి ఆ సైన్యం ఎంతగానో పోరాడుతుంది. వాళ్ళకి ప్రకృతి కూడా సహకరించట్లేదు. అసలు ఏం జరిగిందో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నన్ను నమ్ము, నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేసి తిరుపతి నుంచి పుల్లంపేటకి అయితే బయలుదేరామండి. మాకు ఒక చిన్న అమ్మవారి మొక్కు ఉంటే ఆ మొక్కుని తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. మేము అక్కడికి వెళ్లే టయానికి మా బంధువులందరూ కూడా అక్కడికి అయితే వచ్చేసారండి. ఇక మేము ఆలస్యం చేయకుండా ట్రాక్టర్ తీసుకొని అమ్మవారి గుడికి అయితే బయలుదేరేసాము. మేము వెళ్లే రూట్ లో అయితే ఒక పెద్ద చెరువు అయితే ఉందండి. ఈ చెరువు లొకేషన్ చూడండి, పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఎంత అందంగా అయితే ఉందో. మేము వెళ్లే కోనొచ్చి పుల్లంపేటకి దగ్గరలో ఉన్న దట్టమైన అడవి మార్గం మధ్యలో అయితే ఉంటుందండి. అందువల్ల మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అడవిలో వెళ్ళేటప్పుడు ట్రాక్టర్ లో ఉండడం వల్ల ఎత్తైన చెట్లు అయితే తగులుతూ ఉంటాయండి. అందుకని మేము ట్రాక్టర్ దిగేసి నడిసి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ అడవిలో వెళ్ళేటప్పుడు అయితే చూడండి, ఈ ప్రకృతి అయితే ఎంత అందంగా ఉందో. పచ్చ పచ్చని చెట్లు, ఆకాశము, అసలు ఈ ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్ లో అయితే మర్చిపోలేనండి. ఇప్పుడు మేము వెళ్తున్న కోన ఎలా ఉంటుందో, అక్కడ ఏ దేవత ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఆ వీడియోని చూడాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.